ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గత 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలి ఎంజీఎం హాస్పిటల్ చెన్నైలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే 2 రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆయన్ని ఐసీయూకి తరలించి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఐసీ నుంచి కూడా ఆయన్ని వేరే ఇంటిగ్రేటెడ్ ఐసీయూకి తరలించారు. కేవలం ఆయనకి మాత్రమే చికిత్స అందించే విధంగా అక్కడ ఏర్పాట్లు చేశారు అని చెప్పి ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. దీనికి సంబంధించి వారి కుమారుడు ఎస్పీ చరణ్ కూడా ఒక స్పెషల్ బులెటిన్ వీడియో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. నాన్నగారు కోలుకుంటూ ఉన్నారు, ఆయనకి ఎటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి లేదు, కాస్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకి మార్చి ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ఇంకొక 2-3 రోజుల్లో ఆయన బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వారి సతీమణి బాలసుబ్రహ్మణ్యం గారి సతీమణికి కూడా కరోనా పాజిటివ్ రావడము, ఆవిడ కూడా చికిత్సకు వెళ్ళి వచ్చే 2 రోజుల్లో ఆవిడ కూడా రిలీజ్ అవబోతున్నారు అన్న వివరాలు తెలిసాయి. అయితే దీనికి సంబంధించి అనేక మంది సెలబ్రిటీలు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి అందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం త్వరగా బాగుపడాలి, కోలుకోవాలి అని చెప్పి అందరూ వాళ్ళ విషెస్ని తెలియజేశారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి మీద చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలతోటి మాట్లాడడం జరిగింది. వారికి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఆరోగ్యం ఉంది, ఎలా చికిత్స తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు, వారి ప్రత్యేక చికిత్సను అందించండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అని అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకుని మళ్ళీ ప్రేక్షకుల్ని తమ సంగీతంతో రంజింప చేయాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు.